జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తమ్ముడు, ఏ పాపిష్టాళ్ల కళ్ళు పడ్డారా నీ మీద? కాసేపుంటే ప్రాణమైపోయేది. నువ్వు లిఫ్ట్లోంచి బయటకొచ్చేదాకా నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాన్రా. దేవుళ్లాంటి నీకెందుకురా ఇలా జరిగింది? ఉండు, దిష్టి తీస్తాను. రూప తీసుకొచ్చిందిగా వదనా, తను తీస్తుందిలేండి. అమ్మాయి గారు, మీ ప్రాణాల మీదకి వచ్చిన ఆఖరి నిమిషం దాకా పెద్దయ్య గారిని కాపాడాలనే చూశారు. మీకన్నా మంచి మనసు ఇంకెవరికి ఉంటుంది అమ్మాయి గారు? మీ చేత్తోనే దిష్టి తీయండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతున్న దుష్ట శక్తుల దిష్టి అన్నీ పటాపంచులైపోవాలి. ఇవాళ రూపే లేకపోతే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయమేస్తోంది బావగారు. నీకెలా ఉందమ్మా రూపా? నాకేమవుతుందనేది ఆలోచించలేదు పిన్ని. నాన్నను అలా చూసేసరికి నా గుండె ఆగిపోయింది తెలుసా. అమ్మా కొంచెం తప్పుకో. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. మీకెవరు ఫోన్ చేశారు? నేనే ఫోన్ చేశాను పెద్దయ్య. బాడీ కాస్త వీక్ అయింది. పల్స్ రేటు, బ్లడ్ ప్రెషరు డౌన్ అయ్యాయి. నో ప్రాబ్లం, రెస్ట్ తీసుకోండి. బలానికి మందులు రాసిస్తాను. చూడమ్మా, ఆ సమయంలో నువ్వే గనుక మోటివేట్ చేసి ఉండకపోతే మీ నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్గా ఉండేది. ఇది క్లాస్ట్రోఫోబియా. ఇరుకు ప్రదేశాల్లో చిక్కుకున్నవారు ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకునేది ఈ ఫోబియా వల్లే. అవును డాక్టర్, నేను కూడా చదివాను, నాకు గుర్తుంది. ఈ మెడిసిన్ తీసుకుంటా. అమ్మాయి గారు, మందులు నేను తీసుకొస్తాను, ఇటు ఇవ్వండి. తమ్ముడు, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. మందులు రాగానే నేనే తీసుకొచ్చి వేస్తాను. వస్తాను సార్. థ్యాంక్ యూ అండి. వస్తాను. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో రూపా. పనైన తర్వాత జ్యూస్ తీసుకొస్తాను. సరే పిన్ని. రే, మీ మావయ్యలో తండ్రి ప్రేమ ఊబికుబికొస్తోంది. మళ్ళీ రూప మీద ద్వేషం, కోపం పెంచకపోతే మనకి ఇంట్లో మనుగడే ఉండదు. ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేయాలి. చేస్తాను. సూపర్గా ఉన్నాయక్క గిఫ్ట్స్. ఈ రింగ్ అయితే ఆసమ్. ఇవి నా లైఫ్లో ఫస్ట్ టైం మా నాన్న చేతుల మీదుగా కొన్నారు. నిజంగా ఇవి నాకు చాలా గొప్ప గిఫ్ట్లు. అవునక్క, నాకు డౌట్. ఏంటే? ఎప్పుడు నువ్వు రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసుకుంటావు కదా? అవును,
మరి నీ బర్త్డేకి డ్రెస్సెస్ కొనివ్వకుండా పెద్దనాన్న శారీ ఎందుకు కొనిచ్చాడు? అవును కదా. అలాగే రింగు బదులు ఏ నెక్లెస్ కొనియొచ్చు కదా. నిజమే కదా. అసలు ఇవి బర్త్డే గిఫ్ట్స్ లానే లేవే. అవును కదా. ఈ పొట్టి పిడుగు ఏదో బాంబు పేల్చేటట్టుంది. అమ్మాయి గారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ట్యూషన్కి వెళ్ళాలి. పదండి పదండి. వస్తాను కానీ పింకీ నన్ను ఓ 2 క్వశ్చన్స్ వేసింది. వాటికి ఆన్సర్స్ చెప్పాలి. పింకీకి పని బాట ఏం లేదు, అన్ని పనికి మాల డౌట్సే అడుగుతుంది. పట్టించుకోకండి. ఓయ్ రైస్ పీస్. హ? నువ్వు కూడా నన్ను రైస్ పీస్ అంటావా? పొట్టి బుడంకాయ్. ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. ఓయ్, మన సంగతి నీకు తెలీదు. నువ్వు నిజంగానే గోముఖ వ్యాఘ్రం. హా? ఓ అమ్మాయి గారు, విన్నారా? విన్నాను. దానికి అంత కష్టమైన పదం పలకడం వచ్చిందే. నన్ను మీరంటే పింకీ కూడా అంటుందా? తప్పమ్మా, అలా అనకూడదు. నీ వయసుకి మేకవన్నె పూలి అంటే సరిపోతుంది. హా? ఎంతైనా మీరు మీరు ఒకటే అనిపించుకున్నారు. సరే, మీ గొడవ ఆపండి. ఇదంతా చూస్తుంటే నీకేం డౌట్ రావడం లేదా రైస్ పీస్? నాకేం డౌట్ రావడం లేదు. వెళ్దామా? అది కాదు, నేను ఎక్కువగా డ్రెస్లే వేసుకుంటాను కదా, మరి చీర ఎందుకు కొనిచ్చినట్టు? ఆహా, తెలీదు. రింగ్ ఎందుకు కొనిచ్చినట్టు? అది తెలీదు అమ్మాయి గారు. అన్నిటికన్నా ఇంకో పెద్ద డౌట్. అది తెలీదు. ఆ? ఏయ్, నేను ఇంకా అడగనే లేదు. సరే అడగండి. అది తెలీదనే చెప్తాను. ఎందుకు? నేను ఒకే మాట మీద నిలబడతాను కాబట్టి. హబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. అసలు నా బర్త్డే షాపింగ్కి ఆ ఫారెన్ అంకుల్ ఆంటీ ఎందుకు వచ్చినట్టు? ఇవెందుకు సెలెక్ట్ చేసినట్టు? అమ్మాయి గారు, మీరు కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్ ఎగ్జామ్ రాసినట్టుంది. మా ఇంట్లో వాళ్ళ భాషలో నాకేటి తెలదు, రేణుక వాళ్ళ భాషలో నాకేం తెలియదే. ట్యూషన్కి లేట్ అవుతుంది, త్వరగా వెళ్దామా? అక్క, రాజుకు తెలిసినా చెప్పడం లేదని నాకు డౌట్ వస్తుంది. నువ్వు నోరు మూసుకొచ్చిన రాక్షసి. అక్క, నేను చిన్న రాక్షసునైతే నువ్వు పెద్ద రాక్షసువా? ఓయ్ రైస్ పీస్, ఏమన్నా? అమ్మ తల్లులు, నన్ను మన్నించి క్షమించి ఎక్స్క్యూజ్ చేసి వదిలేయండి. రెడీ అవ్వండి, బుక్స్ తీసుకొని వెళ్దాం రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.